चिंतालकुंटा शिवाजी चौक एलबी नगर में श्री छत्रपति शिवाजी महाराज की स्थापना हमारे द्वारा की गई थी, लेकिन पुलिस और जीएचएमसी ने हमारी भावना को ठेस पहुंचाते हुए 7 सितंबर 2024 को विनायक चतुर्थी पर शिवाजी महाराज मूर्ति को क्षतिग्रस्त कर दिया। हमें शिवाजी महाराज की आवश्यकता है। उन्होंने कोई प्रतिक्रिया भी नहीं दी, क्योंकि हम बिना पृष्ठभूमि वाले कार्यकर्ताओं ने भी श्री छत्रपति शिवाजी महाराज की स्थापना की थी। हम सभी बेहद दर्द में हैं और एलबी नगर के कुछ स्थानीय भाजपा नेता हमें चेतावनी दे रहे हैं, क्योंकि हम छोटे कार्यकर्ताओं ने शिवाजी महाराज की स्थापना की। शिवाजी महाराज को हटाने के कारण हम सभी पहले से ही गहरे दर्द में हैं। ये स्थानीय भाजपा नेता हमें परेशान कर रहे हैं। कृपया हमारे अपार दर्द पर विचार करें और इन बेकार नेताओं को नियंत्रित करने का प्रयास करें, जो राष्ट्रवादी विचारधाराओं से रहित हमारी भारतीय जनता पार्टी में अयोग्य हैं। ఇక్కడ మన శివాజీ విగ్రహం అనేది ఉండే గత ఎప్పటి నుంచో ఉండే విగ్రహం అయితే ఇవాళ మార్నింగ్ అంటే 10:30కి మన ఒక జేసీబీ పోలీసు వాళ్ళు మరి ఇంకా మున్సిపల్ వాళ్ళు వచ్చి గుద్దేసి ఏకతా అంటే మంచి కూడా మర్యాద కూడా లేకుండా గుద్ది కింద పడేసి తీసుకొని పెట్టుకొని వెళ్ళిపోయారు. ఇది ఏంటో పండుగ అని కూడా చూడలేదు. అందరు మన వాళ్ళు ఆపుతుంటే కూడా ఫోన్ గుంజుకొని వెళ్ళారు. కాబట్టి మన హిందూ బంధువులు కాదు, మన భారతీయులు అందరూ చెప్తున్నాను, వినాయకుడి దగ్గర ఉండడం కాదు, ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరు రావాలి, వచ్చి మన సమస్య పరిష్కరించుకునే ఉండండి. ఎందుకంటే ఇది అయినప్పుడు మనం వినాయకుడి దగ్గరికి చేసేం లాభం, మనము వినాయకుడిని పెట్టేం లాభము. శివాజీ మహారాజ్ అంటేనే మన హిందుత్వం కోసం ఉన్నాడు, ఆయన ఉన్నందుకే మనం ఇంకా బతుకున్నాము. మనం పండుగలు చేసుకుని ఏం లాభం. కానీ అందరికీ దయచేసి మనం విన్నపించుకునే మనసుతో చెప్తున్నాము, శివాజీ పెట్టడానికి చాలా అందం వచ్చింది, ఎంత బాగున్నాను. అది డ్యామేజ్ చేసి వెళ్ళారు, కావాలని చేశారు, ఎవరికి ఇబ్బంది లేకుండా. దయచేసి అందరూ చెప్తున్నా, వచ్చి రండి, కొంచెం సహకరించండి. అప్పటి నుంచి గంటల నుంచి చూస్తున్నాం, ఎవరు రావట్లేదు. చైతన్యం ఇలా ఉంటే రేపు పిల్లలకు కష్టం అవుతుంది. దయచేసి చెప్తున్నా, అందరు రండి, కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా కోసం కాదు, మీకోసం, మన పిల్లల కోసం. మన శివాజీని మొదలుపెట్టారు, రేపు మా ఇంటికి కూడా వస్తారు. పోలీసు వాళ్ళ కనికరం కూడా లేదు. తీస్తుంటే కూడా కింద పడే చాలా అవమానకరంగా చేశారు. వీడియోస్ కూడా డిలీట్ చేశారండి, తీసాము వీడియోస్ డిలీట్ చేశారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తున్నాం. మన పిల్లల భవిష్యత్తు కోసం, నా కోసం కాదు, మీకోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం దయచేసి రండి. కష్టంలో ఉన్నాము, ప్లీజ్.